ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత ఆయన శ్రీ బొత్స సత్యనారాయణ జన్మదిన వేడుక సందర్భంగా తుగు శక్తి విజయనగరం ఆ నివాసంలోకి వచ్చి శుభాకాంక్షలు తెలియజేశాం. మరి ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ గారు చాలా ప్రజలు ఆరాధించే ఒక దైవంగా చూస్తారు. మరి బొత్స సత్యనారాయణ ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శించరు. ఆయన చేసిన ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నించి ఒక దాంతో ఆలోచన చేస్తారు తప్ప ఎవరిని కూడా టార్గెట్ చేయరు. మరి ఈరోజు మనం చూసినట్లయితే విజయనగరం జిల్లాలో రిలయన్స్ డేటా సెంటర్ పేరుతో భూ దోపిడీ చేస్తున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం కార్చౌక్గా భూములు ఇస్తుంది. భోగాపురం హైవే పక్కన భూముల్ని డేటా సెంటర్ పేరుతో విజయనగరాన్ని ప్రతిష్ట మడగల్పిస్తున్నారు. ఒకటే కోరుతున్నాం, ఆ రిలయన్స్ డేటా సెంటర్కి నీరు విద్యుత్ ఎలాగేస్తారో చెప్పమని చెప్పి డిమాండ్ చేస్తుంది. మరి ఈ రకంగా లోకేష్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకెళ్తున్నారు. మరి బొత్స గారు హెచ్ఆర్డీ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన ఎంతో అభివృద్ధి చేస్తారు, యూనివర్సిటీ అభివృద్ధి చేసుకొచ్చారు. మరి వాళ్ళు లోకేష్ తన శాఖను పక్కపెట్టి ఇతర శాఖను తలదూచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు. ఈవేళ విజయనగరం ప్రతిష్ట ఉంది. విజయనగరంలో బొబ్బిలి సామ్రాజ్యం ఉంది, విజయనగరం సామ్రాజ్యం ఉంది. ఒక విజయనగరం పౌరుషానికి పుట్టినీళ్ళు. అలాంటి విజయనగరాన్ని ఈవేళ ప్రజల్ని నీరు లేకుండా తీరం చూస్తుంది ఈ ప్రభుత్వం. ఒకటే కోరుతున్నాం, ఈ సకల శాఖ మంత్రి బుచ్చప్రసాద్ ఆసనమైంది. డెఫినెట్గా విజయనగరంలో భూములు చాలా కౌలుగా దోపిడీ చేస్తున్నారు. ఆ భోగాపురంలో ఏవైతే సర్వే నెంబర్లు ఉన్నాయో టీడీపీ నాయకులు దాన్ని అడ్డగాలుగా దోచుకుంటున్నారు. మేము డెఫినెట్గా ఒకటే చేస్తాం, దీనిపైన సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి. ఇవాళ భోగాపురంలో ల్యాండ్ మాఫియాగా మారింది టీడీపీ నాయకులు. అసలు బొత్స సత్యనారాయణ గారు ఈ ప్రాంతంలో ఇంత దోపిడీ చేస్తారంటే తెలుగు శక్తి ఖండిస్తుంది. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ఒక నూతన అధ్యాయం నాది పలకాలి, ప్రజలు ఎదిరించాలి. ఈ ప్రభుత్వానికి గద్దె దించేదాకా ప్రతి ఒక్కరు పోరాడని చెప్పిన విషయం మనవి చేస్తుంది. ప్రజలు కదలాలి, యువత మేలుకోవాలి, బాధ్యత గుర్తించాలి, రాష్ట్ర భవిష్యత్తు మార్చాలని విషయం పిలిపిస్తుంది. ఈ ప్రభుత్వానికి కొన్నిసార్లు నైతిక హక్కు లేదు. ఈవేళ బొత్స సత్యనారాయణ గారి సీనియర్ వ్యక్తి సలహా లేకుండా ఈ ప్రాంతం చేస్తుందంటే నిజంగా ఈ ప్రాంత దౌర్భాగ్యం అలా ఉంది. ప్రభుత్వం కూడిన ప్రభుత్వం డెఫినెట్గా ప్రజలకు చైతన్యం కావాలి. ప్రజల ఆకాంక్ష మేరకు ఈ ప్రభుత్వాన్ని పెంచాల్సిన బాధ్యత మీ పైన, మా పైన, మనందరి పైన ఉందని మనం చేస్తాం. జై హింద్.